హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మనం ప్రజెంట్ వచ్చి అరుణాచలంలో ఉన్నామండి. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 11:30 అవుతుంది. అరుణాచలం నుంచి మనకి ఇది లాస్ట్ బస్సు అండి. దాదాపు మనకి 190 కిలోమీటర్ల జర్నీ ఉంటుంది. బస్సు అయితే అసలు ఖాళీ లేదండి. మరి మేము వచ్చి డ్రైవర్ పక్కనే ఎదురు టూల్ బాక్స్ దగ్గర కూర్చున్నాం. చూపిస్తాను ఎక్కడ కూర్చున్నానో మీకు. అండ్ అలాగే మనకి బస్సు వచ్చి అరుణాచలం బస్సు అండి. ఇది తమిళనాడు బస్సు. అండ్ అలాగే మనకి అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్స్ ఉన్నాయి, కానీ ప్రజెంట్ అది మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఉన్నాయండి. నైట్ టైం అయితే మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అందులో కూడా మనకి ఏపీ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయండి. ఆర్టీసీ బస్సెస్ అయితే మనకి లాస్ట్ 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత మనకి వన్ అండ్ ఓన్లీ బస్సు ఇది ఒకటేనండి. ఇది మనకి తిరుపతి వెళ్ళేటప్పటికి దాదాపు 3:30 టైం అవుతుంది అనుకుంటండి. దాదాపు 4 అవర్స్ జర్నీ అని చూపిస్తుంది. మరి చూడండి. నేను వచ్చి మరి డ్రైవర్ పక్కనే టోల్ బాక్స్ దగ్గర కూర్చున్నాం. ప్రజెంట్ అయితే సీట్స్ అన్నీ ఖాళీ లేవండి. మన బస్సులో ఉండే వాళ్ళందరూ తిరుమలకి వెళ్ళేవారే అందరూ. అరుణాచలం నుంచి మనం తిరుపతికి వెళ్ళే దారిలో మనకు ఒక టోల్ ప్లాజా కూడా వస్తుందండి. అండ్ అలాగే మనకి 190 కిలోమీటర్లు దాదాపు 4 అవర్స్ జర్నీ చూపిస్తుంది. అదే ట్రైన్ ఇంకా మనకి 4.5 అవర్స్ చూపిస్తుందండి. చూద్దాం ఎంతసేపట్లో తీసుకెళ్తాడో. బస్సు అయితే చాలా స్పీడ్గానే వెళ్తుందండి. అందులో నైట్ టైం కదా, ట్రాఫిక్ లేదు మెయిన్లీ. అండ్ అలాగే అరుణాచలంలో రూమ్స్ ఎలా తీసుకోవాలి, అండ్ అలాగే గిరి ప్రదక్షిణం ఎలా తిరగాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ పెట్టానండి. ఎవరైనా అరుణాచలం వెళ్దాం అనుకున్నవారు తప్పకుండా మన వీడియోస్ చూడండి, మీకు కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మనకి ఈ అరుణాచలం నుంచి తిరుపతికి ఎక్కువ మనకి ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. మనకి ఈ బస్ టికెట్ వచ్చి దాదాపు 250 పడింది మనకి పర్ పర్సన్కి. మనకి క్యాబిన్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, మీకు లోపల చూపిస్తాను. డ్రైవర్ క్యాబిన్ మనకి నార్మల్గా ఆర్టీసీ బస్సెస్కి అయితే ఫ్రంట్ సీట్ ఉంటుందండి నేనున్న ప్లేస్లో, కానీ ఇక్కడ సీట్ లేదు. టూల్ బాక్స్ ఉంది, దాని మీద కూర్చున్నాం. మరి ప్రజెంట్ అయితే సీట్స్ లేవు. చూద్దాం. మనకి ఇంకా తిరుపతి ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి తిరుపతి ఇంకా 158 ఉందండి. మ్యాక్సిమం 2.5 అవర్స్లో తీసుకెళ్ళిపోవచ్చు. బస్సు అయితే స్పీడ్గానే వెళ్తుంది. అలాగే నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ వచ్చి కాట్పాడి అండి. కాట్పాడి నుంచి నియర్లీ మనకి 100 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అలాగే మనకి సెకండ్ టోల్ ప్లాజా కూడా వచ్చిందండి. చూడండి, మనకి లోపల మరి టెంపుల్ కనిపిస్తుంది. మరి ఏరియా ఏంటో మరి తెలియదు. మరి చుట్టూ వాటర్ ఉన్నాయి. మరి ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఏం టెంపుల్ లోపల ఇది, అండ్ అలాగే ప్లేస్ ఏంటో కూడా చెప్పండి. ఇప్పటిదాకా మనం దాదాపు 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామండి. మనకు కనిపిస్తుంది కదా, ఇది కాట్పాడి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి నియర్లీ ఇంకా 100 కిలోమీటర్స్ ఉంటుంది తిరుపతి. మనకి కాట్పాడి వచ్చి వన్ ఆఫ్ ది సిటీ అండి మనకి తమిళనాడులో. అండ్ అలాగే రైల్వే స్టేషన్ కూడా మనకి పెద్దగానే ఉంటుంది. మనకి అదే బ్రిడ్జ్ వస్తుంది, ఆ బ్రిడ్జ్ కింద ఉంటుంది. టైం వచ్చి 1:30 అవుతుందండి. చూద్దాం మరి తిరుపతి ఎంతసేపట్లో వెళ్తుందో ఏంటనేది. అండ్ అలాగే ఈ తమిళనాడు బస్సెస్లో ఎంతమంది ట్రావెల్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే అరుణాచలం నుంచి తిరుపతి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. ఫైనల్లీ తిరుపతి బస్ స్టాండ్కి రీచ్ అయ్యామండి. అండ్ అలాగే ఇక్కడికి రావడానికి మనకి దాదాపు 4 అవర్స్ దాకా పట్టింది. అండ్ అలాగే మనకి ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి మనకి ఎగ్జాక్ట్గా 3:30 అవుతుందండి. అంటే దాదాపు 3 అవర్స్ 50 మినిట్స్ పట్టిందండి మనకి అరుణాచలం నుంచి ఇక్కడికి రావడానికి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి.